Hi everyone, myself MB from Sai Meda Koti, Hyderabad. So ఈ వీడియో ఎస్పెషల్లీ థర్డ్ సెమ్ ఎవరు చదువుతున్న వాళ్ళ గురించి చేసిన వీడియో. ఎవరైతే సాయి మీద కోటిలో ఈసెట్ 2026 జాయిన్ అయ్యారు, ఇదర్ ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, మీ గురించి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ సెకండ్ వరకు ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సో బిఫోర్ దాట్ ఈసెట్ 2026 కోచింగ్ మన దగ్గర ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. దానికి అడ్మిషన్ తీసుకుంటారో దీనికి తీసుకున్న వాళ్ళకి మన దగ్గర థర్డ్ సెమ్ అకాడమిక్, ఫోర్త్ సెమ్ అకాడమిక్, ఫిఫ్త్ సెమ్ అకాడమిక్తో పాటు ఇఫ్ యూ రిక్వైర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ అకాడమిక్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాంతోపాటు కంప్లీట్ ఈసెట్ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మీ ఫైనల్ ఇయర్స్ ఏ ఫీజులో తీసుకుంటున్నారో అదే ఫీజులో 2 years వ్యాలిడిటీ తోటి మీకు కంప్లీట్ కోచింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, దాని ఫీజెస్ కానీ ఏం కావాలనుకుంటే కింద నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కావాలనుకుంటే మాత్రం మన యాప్ సాయి మీద .in ఉంటుంది. యూ నీడ్ టు ఇన్స్టాల్ అవర్ యాప్ హియర్. సో లెట్ us see అవర్ ర్యాంక్స్ హియర్. ర్యాంక్స్ 2024లో మన పర్ఫార్మెన్స్ చూస్తే తెలంగాణలో టాప్ 50లో 32 ర్యాంక్స్ వచ్చాయి. అట్లాగే మన ఏపీలో కూడా మన స్టూడెంట్స్ కొంతమంది రాస్తే టాప్ 50లో 22 ర్యాంక్స్ వచ్చాయి. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ చూసుకోవచ్చు మీరు. దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో మనకి ఇక్కడ తెలంగాణలో 8 ర్యాంక్స్ హైయెస్ట్గా రావడం జరిగింది సిఎస్సి బ్రాంచ్లో. రిమైనింగ్ ర్యాంక్స్ 4, 7, 6, 7 రిమైనింగ్ బ్రాంచెస్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఏపీలో కూడా మనం కంపేర్ చేసుకుంటే 9 ర్యాంక్స్ సిఎస్సిలో హైయెస్ట్ 9 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ 10 రావడం జరిగింది. రిమైనింగ్ ర్యాంక్స్ మీరు చూడవచ్చు 5, 3, 4, 7, 4, 1. సో లెట్ us see తెలంగాణ ర్యాంక్కి సంబంధించిన ఇక్కడ పెట్టాను నేను, ఏపీకి సంబంధించిన ఇది మన పర్ఫార్మెన్స్ 2024లో. సో ఈ విధంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకొని టాప్ కాల్ తెచ్చుకోవడానికి డెఫినెట్గా మనం యూజ్ అవుతుంది. ఇవన్నీ మన ర్యాంక్స్ అనమాట. తన చరిత్రను తానే తిరిగి రాస్తూ మరోసారి ఈసెట్ 2024లో కూడా విజయకేతనం ఎగరవేసిన సాయి మీద కోటి హైదరాబాద్. ఇవన్నీ మన ర్యాంక్స్. ఫస్ట్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, అన్ని బ్రాంచ్ వైజ్గా మెన్షన్ చేసినాం. సెకండ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు, బ్రాంచ్ వైజ్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవన్నీ ర్యాంక్ టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. బ్రాంచ్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది టాప్ 10 ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ మీకు తెలంగాణ, ఏపీ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి ఆల్ టికెట్ నెంబర్స్ క్లియర్గా మనం మెన్షన్ చేయండి. 2 ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, టాప్ 10లో వచ్చిన ర్యాంక్స్ ఇవన్నీ. ఓకే, ఓన్లీ టాప్ 10 ర్యాంక్స్ అవి కూడా 2024 మట్టుకే మనం చూపిస్తున్నాను. ఇంకా టాప్ 50 అంటే చాలా ఎక్కువ అవుతాయి, అవన్నీ మనం చూపెట్టలేము. జస్ట్ టాప్ 10 చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫర్ కంప్లీట్ ఆన్లైన్ కోసం టెస్ట్ చేసి మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి సాయి మీద .in యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సాయి మీద పేరు కొడితే చాలా యాప్స్ వస్తాయి, బట్ మన సాయి మీద కోటి హైదరాబాద్ అఫీషియల్ యాప్ మాత్రం సాయి మీద .in. వేరే యాప్ ఎటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆన్లైన్లో అనుకుంటే మాత్రం యాప్ మ్యాండేటరీ. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది, అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఈ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. మనకి ఏ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేస్తున్నాం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేస్ సార్ అండ్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. బ్రాంచ్ వైజ్ టెస్ట్ సిరీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. మన బ్రాంచ్ మీ బ్రాంచ్ ఏదో కాదు, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఆ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎనీ డౌట్ రిగార్డింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్ యూ కెన్ కాల్ టు ద నెంబర్స్ 9246212138 అండ్ 9848252598. ఈ నెంబర్కి 9848692598 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, లెట్ us dive into our test series now. Right, let us see our test series here. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఈసెట్ 2026 ఎస్పెషల్లీ ఫర్ థర్డ్ సెమ్ సిఎస్సి చదువుతున్న వాళ్ళకి డిజైన్ చేయడం జరిగింది. ఓకే, మీ అకాడమిక్ సిలబస్ని బేస్ చేసుకొని మనం ఈసెట్ని కూడా కవర్ చేయడం ట్రై చేస్తున్నాం. సో ఈ షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే 29th ఆగస్ట్ నుంచి మన షెడ్యూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. 29th ఆగస్ట్ నుంచి. సో మన షెడ్యూల్స్ అన్నీ కూడా మన యాప్ ఏదైతే ఉందో యాప్లో ఉంటాయి. మన యాప్లో ఓకే సాయి మీద .in ఏదైతే యాప్ ఉందో మన సాయి మీద .in యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యాప్లో మన కోర్స్ ఎక్కడైతే ఉందో మన కోర్స్లోనే ఈ ఎగ్జామ్ అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు 29th రోజు ఎగ్జామ్ అంటే 29th రోజుగా నా డేట్ రోజున ఈవినింగ్ 6 PM నుంచి నెక్స్ట్ డే 8 AM వరకు ఈ ఎగ్జామ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఏదో ఒక టైంలో మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. 6 to 8 ఈ డేట్ రోజున 6 to 8 AM వరకు ఎగ్జామ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దయచేసి ఆ ఎగ్జామ్స్ని ప్రాపర్గా మన యాప్లో ఎవ్రీడే 6 PM to నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM వరకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇది మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ టైంలో యాప్లో లాగిన్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి. లెట్ us see షెడ్యూల్ హియర్. ఫస్ట్ మనం మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నాం. 29th ఆగస్ట్ రోజున మ్యాథ్స్లో ఉన్న బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టాపిక్లో వీడియో నెంబర్లు కూడా పెట్టేస్తాను. ఇక్కడ 1 to 8 వీడియో నెంబర్స్ అవుతున్నాయి. ఆ వీడియోని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ ఉంటుంది. అట్లాగే 30th ఆగస్ట్ రోజున ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మ్యాథ్స్లో ఆ టాపిక్ని బేస్ చేసుకొని 9 to 26 ఏదైతే వీడియో నెంబర్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ ఉంటుంది. 31st ఆగస్ట్ రోజున
మనకు నైన్స్ అండ్ ఇంటిగ్రల్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్ములాస్ ఏవైతే నైన్స్ అండ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనకి ఏవైతే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అవి వీడియో నెంబర్స్ 27 to 39 ఏవైతే వీడియో నెంబర్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ డేట్ రోజున 6 PM టు నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM వరకు పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఈ టైంలో మీకు ఏ టైం ఫ్రీ టైం దొరికితే ఆ టైంలో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ మ్యాథ్స్ టాపిక్స్ చూసుకుంటే ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్స్ 40 to 52 వీడియో నెంబర్స్ 40 నెంబర్ 52 వరకు 1 సెప్టెంబర్ రోజున. అట్లాగే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ బెర్నౌల్లిస్ కూడా వన్ ఆఫ్ ద బై పార్ట్స్ ఉంది, బట్ దాని ఒక సపరేట్ కేటగిరీ ఒకటి ఉంటుంది. ఇన్ బెర్నౌల్లిస్ one function will be nullified completely, అది మనకు తెలిసిందే. సో దిస్ వీడియో నెంబర్ వచ్చేసరికి 53 నుంచి 64 వరకు ఉన్నాయి. ఇవి 2nd of September రోజున ఉండడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మన యాప్లోనే ఉంటాయి కాబట్టి జాగ్రత్త మన కోర్సులోకి వెళ్ళి రాసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మీరు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా మీకు పర్సనల్గా యూట్యూబ్లో షేర్ చేయడం జరుగుతుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, మన యాప్లోనే ఈవినింగ్ 6 PM to 8 AM వరకు ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మ్యాథ్స్. లెట్ us see our engineering syllabus. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నెంబర్ సిస్టమ్ వీడియో నెంబర్ 1 to 18 13th of September. అట్లాగే బులియన్ ఆల్జీబ్రా యూజింగ్ K-మ్యాప్ 19 to 32 వీడియో నెంబర్స్ 4/9/2024 సెప్టెంబర్ 4th రోజున. అట్లాగే లాజిక్ గేట్స్ మీద 33 నుంచి 43 అయితే వీడియో నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 5th of September రోజున. లాజిక్ ఫ్యామిలీస్ కంప్లీట్ యూనిట్ అయితే ఉందో దాంట్లో ఉన్న వీడియో నెంబర్ 01 to 12 నెంబర్ వరకు ఉన్న కంప్లీట్ టెస్ట్ ఇవి వీడియోని బేస్ చేసుకొని 6th of September ఎగ్జామ్ ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద. తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో ఉన్న ఏవైతే ప్రాసెస్ ఆర్గనైజేషన్ ఉందో ప్రాసెసర్ ఆర్గనైజేషన్ దాంట్లో ఉన్న వీడియో నెంబర్ 1 to 12 7th of September. అట్లాగే ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మెట్ దాన్ని బేస్ చేసుకొని ఏవైతే మన దగ్గర వీడియో స్ట్రక్చర్స్ ఉన్నాయో 1 to 16 వీడియోస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని 8th of September రోజున ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ డేటా స్ట్రక్చర్స్ త్రో సిలో ఉన్న పాయింటర్స్ బేస్ చేసుకొని 9th September రోజున వీడియో నెంబర్ 1 to 10. అట్లాగే ఇంట్రడక్షన్ టు ద డేటా స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని 10th of September రోజున ఎగ్జామ్ ఉంటుంది. వీడియో నెంబర్ 1 to 8 నెంబర్స్. లాస్ట్ సబ్జెక్ట్ మిగిలింది ఏంటంటే అది మనం చూసుకోవచ్చు ఊప్స్ త్రో C++. దీంట్లో ఉన్న 2 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ద ఫస్ట్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ 01 to 02 వీడియో నెంబర్స్ 11th of September రోజున. అట్లాగే ఇంట్రడక్షన్ టు C ఫర్ వీడియో నెంబర్ 1 to 9 ఏవైతే వీడియోస్ ఉన్నాయో దీన్ని బేస్ చేసుకొని 12th of September రోజున ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఎగ్జామ్ ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్ టైంకి లాగిన్ అయిపోయి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద CSE aspirants. I wanted to see everyone to write exam. Just try to write all the exams. Thank you.